అంటే ఇందులోని నువ్వు స్టేజ్ నుంచి వచ్చి డైరెక్టర్ అయ్యి రైటర్ అయ్యి ఇన్ని క్వాలిఫికేషన్స్ ఇన్ని కోర్స్ నీలో ఉండి మామూలుగా జనరల్ డైరెక్టర్ అవ్వడానికి నువ్వు ఎందుకు ట్రై చేయలేదు అన్నది. అంటే ఇన్ని ప్రొడక్షన్స్ నిన్ను అంటే మై కాన్సెప్ట్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్ ఇస్ టోటల్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా రైల్వే అట్మాస్ఫియర్లో విరిగిన అన్నీ ఐ యూస్ టు సీ ఓన్లీ క్లాసిక్స్ చెమ్మీను చెండ ఇలాంటి సినిమాలు మలయాళం వాళ్ళతో వెళ్ళేవాళ్ళు, మా ఎదురుగుండా మలయాళీస్ ఉండేవాళ్ళు. సో నాకు క్లాసిక్ సినిమాలు చూడడంలోనే మజా అనుభవించేవాళ్ళు. ఈ కమర్షియల్ సినిమాని అసలు నాకు ఇవాళ నువ్వు 100 కోట్లు ఇచ్చి సినిమా తీయమంటే నేను కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతాను, నా వల్ల కాదు. సో దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నేను చేసిన ఏదో ఒక ప్రయోగం చేయకపోతే నేను చేయలేను. నా నాటకాలు చూసుకో, నా షార్ట్ ఫిల్మ్ చూసుకో, ఆఖరికి నా మిథునం చూసుకో, 100% ఇద్దరే. ఇద్దరే నాకు ఏదో ఇప్పుడు బాహుబలి తీయాలంటే అంత దమ్ము మనకి, అంత డబ్బు లేదు. అంతటి ఇంకో అద్భుతం చేయాలంటే ఏంటంటే అంత కంటెంట్ ఉండాలి. ఏదైనా డబ్బు లేదు అనుకో, కంటెంట్తో కొట్టాలి మనం అంతే. ఇప్పుడు అంతే కదా, ఏదో ప్యారలల్ ఏదో సంథింగ్ డిఫరెంట్ అయితే తప్ప చూడు. అవును, ఇద్దరితో సినిమా ఏంటి? ఇద్దరితో సినిమానా? అయితే ఒకరితో తీసి ఏకపాత్ర అవుతుంది కదా, సినిమా అవ్వదుగా. అయితే ఈ ప్రయోగానికి ఆద్యం ఏంటంటే కుక్కలకు ఇద్దరే మొగాళ్ళు. అవును, నాకు గుర్తుంది. దాని ఎక్స్టెన్షన్ సిరా అవి ఇద్దరే. సో ఇద్దరితోటి చేయగలం మనం అన్న కాన్ఫిడెన్స్ అప్పటి నుంచే బిల్డప్ చేసుకుంటూ వచ్చాను నేను. ఇది యాక్సిడెంట్. మిథునం ఎందుకు సెలెక్ట్ చేశావు? అదే ఇద్దరే. నాకు ఇద్దరితో ఇన్ని చేయగలిగాను కదా. ఇద్దరితో యాక్చువల్గా 3 క్యారెక్టర్స్ ఉంటారు అందులో మిథునంలో. ఒక కుర్రాడు ఉంటాడు, వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు, వాడిని పక్కన పెట్టేసి ఆ డైరెక్టర్ అంటాడు. 2 క్యారెక్టర్లు అక్కడ, యాక్చువల్ 3 ఉంటాయి క్యారెక్టర్స్ శ్రీరమణ్ రాసిన దాంట్లో. సో యాజ్ అ డైరెక్టర్ నేను ఎంటర్ అయిపోయి ఇక్కడ నాకు తృప్తి వచ్చింది. 2 వేషాలు, ఒకటే లొకేషన్, బయటికి వెళ్ళరు, ఎవరిని రానివ్వరు. యాజ్ గివెన్ సర్కమ్స్టాన్సెస్ అంటారు మాకు థియేటర్ ఆర్ట్స్లో. ఈ రూమ్ ఇచ్చానే నీకు, ఇందులో నువ్వు ఉన్నావు, ఫలానా కుర్రాడు ఉన్నాడు, ఏం చేస్తారో చేయండి, మమ్మల్ని నవ్వించండి లేదా మమ్మల్ని ఏడిపించండి లేదా మమ్మల్ని భయపెట్టండి అంటాడు. దానికి టైం ఇస్తారు, 15 నిమిషాలు మనం చేయాలి ఎక్స్టెంపోర్. అది అలవాటైంది. సో నేను నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్స్ కూడా చెప్పేది ఏంటంటే, నీకు ఒక ఒక నిర్మాత నేను 10 లక్షలు 1 కోటి రూపాయలు ఇస్తానయా సినిమా చెయ్యి అంటే, 1 కోటి సార్లు అనకు, చెయ్యి. దట్ ఈస్ గివెన్ సర్కమ్స్టాన్స్. కోట్లు అద్భుతం చెయ్యి. ది బెస్ట్ కోటి ఇచ్చేవాడు ఎవడు? పాసిబుల్. నిన్ను నమ్మి 1 కోటి రూపాయలు ఇచ్చేవాడు ఎవడు? 100 లక్షలు. కోటి అంటే కోటి 2 అక్షరాలు కాదు, 100 లక్షలు. ఎగ్జాక్ట్లీ. సో గివెన్ సర్కమ్స్టాన్స్ ఎంత ఇస్తే, నీకు ఎంత పిండిస్తే, ఎంత పెద్ద రొట్టి చేయగలిగితే, ఎంత రుచికరమైన రొట్టి చేయగలిగితే, ఎంత అందమైన రొట్టి చేయగలిగితే, ఎంత అవకాశం ఉంటే అంత చెయ్యి. కానీ బట్ వెరీ సర్ప్రైజింగ్లీ నువ్వు వర్మ లాంటి డైరెక్టర్తో శివలాంటి స్క్రిప్ట్కి రాసిన వాడివి, నిన్ను అసలు వర్మ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేపాడా ఈ కమర్షియల్ సినిమా పాయింట్? లేదు, అంటే నాకు అసలు మొదటి నుంచి దాన్ని మైండ్ రిజెక్ట్ చేసి, అంటే ఫార్ములా కదా, ఇంకా ఈ ఫార్ములాలో వెళ్ళాలి. ఒక కామెడియన్, హీరో ఫైట్లు కొట్టుకుంటా. వర్మ వేరే స్కూల్ అదే తెచ్చినా కూడా అప్పుడు అడాప్ట్ చేసుకున్నట్టు అవుతుంది కదా, నా సొంత థాట్ కాదుగా. నాకు అంతర్మథనం, అంతర్మథనం, ఘర్షణ, అది ఎవరు చేయని తెలుగు ఎవరు చేయడానికే కదా మనం వచ్చింది ఇక్కడికి. అఫ్ కోర్స్ బట్ ఇది కమర్షియల్ వరల్డ్ కదా. అవును, అందుకనే చేయలేదు. ఒక సినిమా 10 ఏళ్ల తర్వాత చేయకపోవడానికి రీజన్ ఏమిటి? కమర్షియల్ వాల్యూ చేయలేకే. నిన్నెవరు అడగలేదు కూడా, బోల్డ్ మంది అడిగారు, నేను చేయలేను. నా ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఐ విల్ అట్టర్లీ 100%. నాకు తెలీదు. అంటే హీరోల దగ్గర నుంచి పిలిపి వచ్చిందా లేక ప్రొడ్యూసర్లే కదా? ప్రొడ్యూసర్లు మీరు మీకు మీకు ఎందుకు ఎన్ని కోట్లు కావాలి, ఫలానా హీరోకి చెప్పండి. నేను చెప్పలేనట్లు నవ్వేస్తాడు హీరో నేను చెప్తుంటే కదా. నా సబ్జెక్టులు అన్నీ అలాంటివి. బట్ ఇప్పుడు నువ్వు అన్నది మాట అన్నీ ఒప్పుకుంటున్నాను. బట్ ఈ రోజున సినిమా అన్నది బాగా మారిపోయింది. ఈ రోజున మొన్న కరోనా దెబ్బకి చాలామంది పిట్టల్లో రాలిపోయారు, కానీ బట్ సినిమాకి ఒక రకమైన కొత్త షేప్ వచ్చింది. ఇప్పుడు మరి నీ ఐడియాలజీ, నీ స్కూలు ఇప్పుడు కూడా వర్కౌట్ అవ్వవా?
ఓటీటీ మళ్ళీ ఆ ఓటీటీ అనే ఒక ప్లాట్ఫామ్ దొరికి మళ్ళీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది నేను అనుకుంటున్నా. అది కూడా మనకు అవకాశం ఇప్పుడు కొత్తవి చేయాలంటే ఓటీటీ వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. నాకు ఇంకా ఐడియా లేదు. బట్ ఒకటి నేను అబ్జర్వ్ చేసావా పోనీ సినారియో మారింది 100 ఇప్పుడు కొత్తదానాన్ని ఆహ్వానిస్తున్నారు. కాకపోతే అందులో నేను వ్యతిరేకించే ఒకటే, ఇప్పుడు ఓటీటీలో దుమ్ము రేపుతున్నవన్నీ అడల్ట్ కంటెంట్ ఉన్నాయి ఎక్కువ భాగం. అవును అవును, అది నాకు ఇష్టం లేదు. మంచి సినిమాలు కూడా అదే నేనేమంటున్నంటే, అంటే నువ్వు అన్నట్టుగా ఇప్పుడు 90% అవి 10% ఓటీటీలు అన్ని కూడా పచ్చి బూతు. అది చేస్తే తప్ప ఎక్కదు, జనం చూడరు అనే స్థితికి. అంత మంచి కంటెంట్ ఉండి జనరంజకం మనం ఏం మెసేజ్ ఇచ్చేసుకోం. ఇప్పుడు మిథునం ఉంది, అది ఎన్ని వందల మంది ఎన్నో లక్షల మందికి చాలా నాకు ఎంత ఎంజాయ్ చేశానంటే ఈ 10 ఏళ్లలో మిథునం ప్రస్తావన లేని ఒక్కరోజు కూడా లేదు. ఈ 10 ఏళ్లలో ఏదో విధంగా దాని ప్రస్తావన. కొన్ని సంఘటనలు చెప్తుంటే నాకు శివనారాయణ అని ఓ రోజు సాయంత్రం ఛాయ్ తాగుతున్నా, ల్యాండ్ ఫోన్ అప్పుడు వచ్చింది. సార్, ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. నార్వే నుంచి మాట్లాడుతున్నాను సార్. పైన ఉంటుంది. ఏం లేదండి, నేను మా ఆవిడ 3 రోజుల క్రితం మిథునం చూసాం. నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్. ఈ 3 రోజుల నుంచి ఈ నార్వేలో ఎక్కడ బెండకాయలు దొరుకుతాయి, ఎక్కడ ములక్కాయలు దొరుకుతాయి, ఎక్కడ గుండెకాయలు దొరుకుతాయి వెతుక్కోలేక చస్తున్నాం సార్. అంత ఆ పేర్లు విని అదప్పడం ఇప్పడం పెట్టించాం కదా. 2వ పాయింట్, నాకు మా నాన్న చాలా నటోరియస్ బిజినెస్ మ్యాన్ అండి. ఎందుకు నా పదం అంటే, మేమందరం సెటిల్ అయ్యాం, అయినా సరే ఇంకా అతను ఏదో సంపాదించాలి మాకు ఆ తాపత్రయంలో ఉంటాడు. ఈ సినిమా చూస్తుంటే ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతికేవాడండి. ఈజ్ నో మోర్. అయ్యో. 3వ పాయింట్, ఈ సినిమా చూసినప్పటి నుంచి నాకు 35, మా ఆవిడకి 33. ఎప్పుడు 60 ఏళ్ళు వస్తాయా, ఎప్పుడు అలాగా అనిపిస్తుంది. నిన్న మా ఆఫీస్కి వచ్చాడు అతను, వేల్స్లో ఉంటాడు అతను. ఓకే. ఇలాగా ఒక 1000 ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఒక మంగళగౌరి అనే ఆవిడ ఒక పిహెచ్డీలా బుక్ రాసేసింది. అసలు క్యారెక్టర్స్ ఏమిటి, దాని వ్యక్తిత్వం ఏమిటి, ఏ క్యారెక్టర్ ఎలా ప్రవర్తించింది, ఆ దూడ ఎందుకు అలా చచ్చిపోయింది, అసలు ఒక పిహెచ్డీ బుక్ రాసేసింది. సర్వమంగళ గౌరి ఆవిడ పేరు. ఆ బుక్ నేనే వేసా మిథునం మీద, ఒక రీసెర్చ్ పిహెచ్డీ లాగా. ఒక కుర్రాడు ఫోన్ చేసి చాలాసార్లు చెప్పారు ఇవన్నీ. సార్, నాకు ఐశ్వర్య అంటే చాలా ఇష్టం సార్. నాకు ఇష్టం. అంతకుముందు నా స్క్రీన్ సేవర్గా ఆవిడ ఉండేదండి. మీ సినిమా 2-3 సార్లు చూశాక మా అమ్మ నాన్నలది పెట్టుకున్నాను. ఇంకా అంతకన్నా అల్టిమేట్ అప్రిసియేషన్ ఉండదు. కానీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.